వెల్కమ్ బ్యాక్ టు గనీ లైఫ్ స్టైల్. సో ఫైనల్గా అయితే ఇవాళ మ్యాటర్ ఏంటంటే మా మా అన్న వాళ్ళ స్కూల్ మేట్ది మ్యారేజ్ ఉంది ఇవాళ. సో అందుకని చెప్పేసి మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కలిసి మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. సో ఇక్కడ నుంచి మిర్యాలగూడ అయితే తెలిసింది 25 కిలోమీటర్స్ వస్తుంది మా విలేజ్ నుండి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ చూడండి, గొర్రెలు మొత్తం కనిపిస్తున్నాయి కదా, మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ నుంచి పోవడం కొంచెం కష్టమే. ఇక్కడ కొంచెం నిమ్మలంగా పోవాలి. మళ్ళీ ఒక గొర్రె తాకింది అనుకో తలకాయ నొప్పి, ఇక ఒక 5,000 10,000 అడుగుతారు. ఎందుకు తలకాయ నొప్పి? ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ టైమే ఇట్లా ఎండ కొడుతుంది, ఇంకా ఆఫ్టర్నూన్ రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకెంత ఎండ కొడుతుందో బాబోయ్. బైక్లో పెట్రోల్ లేదంట, పెట్రోల్ కొట్టించుకుందామని బంక్కి అయితే వచ్చినాం ఇక్కడ. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే పెట్రోల్ కొట్టే వాళ్ళు అయితే ఒక్కలే ఉన్నారు. వాళ్ళు పోయి డీజిల్ కొడుతుంది, 4-5 బండ్లు ఉన్నాయి. ఇక డీజిల్ కొట్టి ఇటు వచ్చేసరికి గంట పడుతుంది. అందుకని చెప్పేసి వేరే దగ్గర కొడదామని చెప్పి ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం. కనిపిస్తుంది కదా, ఇంకా ఆల్మోస్ట్ మిర్యాలగూడ అయితే ఎంటర్ అయిపోయినాం. ఇదే సర్కిల్, ఆ దగ్గర నుంచి ఆ సర్కిల్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలంట. లెఫ్ట్ సైడ్ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందని చెప్పిండు. ఇంకా పెట్రోల్ కొట్టించుకొని అక్కడ రూమ్కి అయితే వచ్చేసినాం. వీళ్ళంతా మా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, వాళ్ళంతా ఫ్రెండ్స్. ఇంకా పెళ్లి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది ఫంక్షనల్ కాదు, పెళ్లి కొడుకున్నారు కదా అన్న వాళ్ళ ఫ్రెండ్, అతని ఇల్లు అది. ఒక బ్యాండ్ మేనం వాయిస్ వినండి. వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు, మనం కూడా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా టైం అవుతుంది కదా, 11:30కి ఉండే టైము, మ్యారేజ్ టైము. సో ఇంకా వచ్చేసినాం ఫంక్షన్ దగ్గరికి. ఇది పార్కింగ్, చెట్లు ఉన్నాయి కదా, మంచిగా ఉంది. ఆ పార్కింగ్ కోసం అయితే చెట్లు పెంచారు. అక్కడ పార్క్ చేసుకొని బైక్ లోపలకి అయితే ఎంటర్ అయిపోదాం. మొత్తం చూడండి లోపల ఎంత మంచిగా ఉంటుందో చూడండి, నీట్గా ఉంటుంది. లైట్ ఒక కొంచెం టిఫిన్ చేసేసి మనమైతే కొంచెం రిలాక్స్ అవుదాం. ఇంకా కొద్దిసేపట్లో అయితే పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టారు అక్కడ. మొత్తానికి సక్సెస్ఫుల్లీ మ్యారేజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనమైతే లైట్గా ఎక్కిద్దాం, బిర్యానీ తినేసి లైట్ ఒక ఐస్ క్రీమ్ తిని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. చలో ఇంటికైతే స్టార్ట్ అయిపోయినా, ఎండ అయితే దంచి కొడుతుంది. టైం అయితే ఇప్పుడు ఒక 3 అవుతుంది టైము. లైట్గా ఒక బిర్యానీ తిన్నాక ఒక థమ్స్అప్ తాగటం మనం ఆనవాయితీ ప్రకారం పాటియాలి కాబట్టి లైట్ ఒక థమ్స్అప్ తీసుకొని కొంచెం థమ్స్అప్ తాగేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోదాం. చూపించాం కదా, ఇది మిర్యాలగూడ సర్కిల్, అది ఇంకా వాసవి సర్కిల్ అంటారు దాన్ని. ఇంకా ఇంటికైతే బయలుదేరుదాం. చలో ఇక్కడ నుండి మళ్ళీ ఒక ½ జర్నీ అయితే ఉంటుంది. ఇక్కడ రోడ్డు చాలా పీస్గా ఉంటుంది, ఇంకా ట్రాఫిక్ ఏముండదు కాబట్టి 25 కిలోమీటర్స్ ఒక 40-35 మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు. అంత రిస్క్ ఏముండదు. చలో బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.